హీరో రామ్ చరణ్ పెద్ద సినిమా హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే ఇప్పుడు అంతా రామ్ చరణ్ బాడీ గార్డ్ మీదకే తిప్పుతున్నారు కెమెరాలు. మొన్న ఒక ఫ్యాన్ రామ్ చరణ్ తోని ఫోటో దిగటానికి మీది కురికితే బలశాలి బాడీ గార్డు ఒక్క షైతోని అవతల వారేసిండు. ఇప్పుడు ఆ ముచ్చటతోని కెవిన్ కుంటా అనే బాడీ గార్డుకు ఏసొంటి క్రేజ్ పెరిగిందో చూడుండ్రి. అయ్యయ్యో, ఫ్యాన్స్ మీద పడకుండా కాపాడే బాడీ గార్డే సతమతం అయ్యి చచ్చిపోయేటట్టు చేస్తున్నారు కదా మీ సెల్ఫీల పిచ్చుకున్న వారెతు. రామ్ చరణ్ ఫ్యాన్స్ విపరీతంగా ఒక్కసారి ఇరుసుకబడ్డట్టు సెల్ఫీలు దిగుతుంటే పాపం ఇబ్బంది పడ్డాడు కెవిన్ కుంటా అనే రామ్ చరణ్ బాడీ గార్డు. ఇంకో 4-5 రోజులైతే ఈ బాడీ గార్డ్ ను కాపాడేదానికి ఇంకో 4 బాడీ గార్డులను పెట్టుకోవాల్సి వస్తుంది కావచ్చు. కెవిన్ కుంటా అనేటైనా దునియాలనే తోప్ మార్షల్ ఆర్ట్ ఫైటర్ అట. దునియాలో ఈ తీరుగానే సెల్ఫీల కోసం ఎగవాడంత క్రేజ్ ఉన్నోడేనట. మరి ఆ ముచ్చట మన తెలుగోళ్ళకి తెలుసో తెలియదు గానీ సెల్ఫీల కోసం ఇగో ఈ తిరిగి ఎగబడుతున్నారు. ఫోటో ఇయ్యకుంటే పానం పోయినట్టు పరిశాన్ చేస్తారు. ఈ వీడియోలు ఏ డైరెక్టర్ కంట్లనన్నా పడితే సినిమాలో యాక్టింగ్ చేసే ఛాన్స్ కూడా ఇస్తారు కావచ్చు బాడీ గార్డు. సరే ఇస్తాడా ఇయ్యడా, యాక్టింగ్ చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే ఒక బాడీ గార్డు కోసం జనాలు గింతగానం ఎగబడేంది. హీరో రామ్ చరణ్ కంటే ఎక్కువ బాడీ గార్డ్కే క్రేజ్ పెంచుడేంది. గీతీరుగా పిచ్చిని పెంచుకునేందుకు ఆ సెల్ఫీ కడుపులకు వచ్చింది కాదు, కాసులు తెచ్చేది కాదు. 1-2 రోజులు సోషల్ మీడియాలో పెట్టుడు, వచ్చిన లైకులు షేరింగ్లతోని ముడుసుడు తప్ప ఇంకేముండదు. అభిమానం ముదిరి పిచ్చి అయినట్టు, పిచ్చి ముదిరి ఎర్ర అయినట్టు వేయకుండా అంటారు ఈ వీడియోను చూసిన జనాలు. ఏదేమైనా తెలుగు జనాలల్లా కెవిన్ కు మంచి క్రేజ్ పెరిగింది. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే రామ్ చరణ్ కు బాడీ గార్డు గాని కాదు, తన భార్య ఉపాసనకు కూడా బాడీ గార్డు ఉండి నీడలెక్కనే ఉంటుండట. వాళ్ళ మీద ఈగ వాలినా ఇడిసిపెట్టకుండా తీసి అవతల వారేస్తున్నాడట. అందుకే పెద్ద సినిమాకు పోయినోళ్ళు, సక్సెస్ మీట్లకు పోయినోళ్ళు కెవిన్ తోని సెల్ఫీల కోసం ఆరాట పడుతురట. కోపు చూస్తుంటే పోన్ రామ్ చరణ్ కంటే ఎక్కువ కెవిన్ బాడీ గార్డుకి అభిమానులు పెరిగేటట్టు కొడుతున్నది కదా అని అంటురట సినిమా ఇండస్ట్రీ జనాలు. తర్వాత కెవిన్ ఏమైతాడో, మనోళ్ళు చూపిస్తున్న అభిమానము కెవిన్ ను ఎంతవరకు తీసుకుపోతుందో చూడాలి. పాపం సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎట్లనన్నా చేసి తెలంగాణను లండన్ న్యూయార్క్ లెక్క చేయాలని కలలు కంటుండు కానీ ఇంతల్నే ఎవరో ఒకరు వచ్చి నిద్ర లేపి రియాలిటీకి తెస్తుర్రు. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఖజానా సాగు చూపిస్తున్న కాంగ్రెస్ సర్కార్కి ఇగో ఇట్లా ఎంఎంటీఎస్ పేరు మీద కొత్త షాక్ దాకినట్టుంది. ఇక అది కోలుకోలేకుండా అయింది పాపం. మాటలకేముంది, మస్తుగా చెప్పొచ్చు, కానీ చేసి చూపెడతా కదా సేవెంతుందో తెలిసేది అని అనుకుంటా ఎంఎంటీఎస్ రైలు చేయంగా పార్టీ సర్కార్కు మళ్ళా సురుకులు అంటుకోబట్టినే పోరి. హైదరాబాద్ లో ట్రాఫిక్ ను తక్కువ చేసేందుకు ఎంఎంటీఎస్ ఫ్రీ ప్రయాణం ఇప్పిస్తాం అనుకుంటా సీఎం సార్ పెట్టిన ప్రతిపాదనను కొట్టేసి అసొంటిది ఇచ్చేది ఏం లేదని ముఖం మీదే చెప్పేసింది రైల్వే బోర్డు. జూన్ 2 తారీఖుకెళ్ళి ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ ప్రయాణం ఇప్పియాలని రేవంత్ సార్ చేసిన ఆలోచనతోనే ఆపేస్తే మంచిగా ఉంటుందని మంచి మాటతో చెప్పిరట. ఇప్పటికే ఇరుగమరుగా నష్టాలతోనే నారాజులున్నాము. రాష్ట్ర సర్కార్ ఇచ్చే బకాయిలు కూడా ఇప్పటిదానికి ఇయ్యనే లేదనుకుంటా ప్రభుత్వానికి 12 బోగిలంత పెద్ద లెటర్ రాసిందట రైల్వే బోర్డు. ఒక ఏడాదిలో దగ్గర 160 కోట్ల నష్టం వచ్చింది. మీదికెళ్ళి సర్కారు కట్టవలసిన 490 కోట్ల పెండింగ్లు కూడా అట్లనే ఉన్నాయి అని మొత్తం పక్కా లెక్కలతో ఒక్క తిరిగే చెప్పిరట. ఒకవేళ ఎంఎంటీఎస్ ఫ్రీ ప్రయాణం పబ్లిక్ ఇప్పియాలి అని సర్కారు ఒకవేళ జిద్దు మీద ఉంటే వచ్చే నష్టాలు మొత్తం గవర్నమెంటే భరిస్తుందని రాతపూర్వకంగా హామీ ఇస్తే అప్పుడు ఆలోచన చేస్తామని చెప్పిరట రైల్వే బోర్డు ఆఫీసర్లు. అయ్యో పాపం, ఇప్పటికే ఖజానా ఖాళీగా ఉంది, పథకాల హామీల అమలు ఆలస్యమవుతుందని పబ్లిక్ మీరే జర అర్థమవుతాడు చెప్పుర్రి. నియోజకవర్గాలకు ఇద్దామన్నా నిధులు లేవు కాబట్టి మీరు కూడా ఓపిక పట్టిరు అనుకుంటా ఆర్థిక మంత్రి బట్టి సార్ అసలు ముచ్చటను ఎమ్మెల్యేలకు చెప్పి ఎట నడిపిస్తున్నాం సర్కారును ఏం కథ అని ఎకనామిక్ క్లాసులు తీసుకుంటుడు. ఇదివరకే రేవంత్ రెడ్డి సార్ ఉండి నన్ను కోసినా రూపాయి ఉడతలేదు, ఖజానా ఖాళీగా ఉందని కుల్లంకుల్లా చెప్పేసిండు. ఇన్ని తీర్ల లుకలుకలు ఉన్నాయని తెలిసి కూడా ఎంఎంటీఎస్ ఫ్రీ ప్రయాణం అనే వరకలా అలా మాస్టారు అసలు ఇదివరకు ఉన్న బకాయిలు కట్టినాక అసొంటి ప్రీ ముచ్చట మాట్లాడు అనుకుంటే రైల్వే బోర్డు వాళ్ళు సాకిచ్చిరు. ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే 10 లెక్కి ఫస్ట్ 5 నెలలు గడుస్తున్నా సర్పంచులకు జీతాలు రాలేదట. పోయినేడాది డిసెంబర్ 22 తారీఖు నాడు పదవీ బాధ్యతలు తీసుకున్న 12,762 గ్రామ పంచాయతీల సర్పంచులకు ఒక్కొక్కరికి 32,500 లెక్కన 41 కోట్ల మీదనే బకాయిలు పెండింగ్లు ఉన్నట్టు వస్తున్నది. 2 నెలల సంది 62,000 అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు కూడా జీతాలు లేవన్న ముచ్చట కూడా తిరుగుతున్నది. ఫస్ట్ తారీఖే పక్కా జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటుంది మంచినే గానీ లెక్క తీస్తే ఇదట అసలు ముచ్చట. మరటు జీతాలు ఇయ్యక, ఇటు నియోజకవర్గాలకు నిధులియక, హామీలు అమలు చేయక, గ్యారంటీలను పట్టించుకోక ఇంకో 2.5 ఏళ్ళు ఎట్లా గుంచుతారో ఏమో ఈ సర్కార్ను అనుకుంటా గులుగబట్టిరు సొంత చేతులతోని చేకూర్తు పార్టీకి ఓటేసిన పబ్లిక్.